హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. క్రిస్టమస్ చేసుకునే వారందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు. ఇంకా మా గౌతమ్ అయితే స్కూల్‌లో క్రిస్టమస్ సెలబ్రేషన్‌కి వెళ్తున్నాడు. ఇంకా రెడ్ అండ్ వైట్ మొన్న మ్యాక్స్‌లో క్రిస్టమస్‌కని తీసుకున్నాం కదా! ఆ డ్రెస్ అయితే వేశాము. ఇంకా స్కూల్‌లో అయితే గనుక చాలా డెకరేషన్ చేశారు. అద్భుతంగా చేశారు. చాలా ఎంజాయ్‌మెంట్ చేశారు పిల్లలందరూ. డాన్సులు, కేక్ కటింగు, ఇంకా రకరకాల పార్టిసిపెంట్స్ అన్నీ చేశారు. వైజాగ్ గ్రీన్ సిటీ స్కూల్ ప్రిన్సిపల్ మేడం చాలా పిల్లల చేత ఎప్పుడు ఏ ఏ పండుగొచ్చినా మంచి యాక్టివిటీస్ అన్నీ చేసి సెలబ్రేషన్ చేస్తారు. క్రిస్మస్ అయితే అలా జరిగింది గౌతమ్‌కి. ఇంక మా ఇంట్లో వంట అయితే ఇది కొబ్బరి పచ్చడండి. కొబ్బరి చెక్కని, ఇంకా మామిడికాయ తురుము, ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పెట్టాలి. ఆ మిక్సీ పెట్టిన దాన్ని ఇవన్నీ వేసి పోపు పెట్టాలి. మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, వెల్లుల్లి. ఇంక ఇదైతే మకానా కర్రీకి సర్దుకున్నాను. పూల్ మకానీ, ములక్కాడలు, ఇంకా ఉల్లిపాయలు, టమోటాలు, జీలకర్ర, కరివేపాకు. ముందుగా ఆయిల్‌లో మకానీని కొంచెం ఆయిల్ వేసి కొంచెం లైట్‌గా వేపి పక్కన పెట్టేయాలి. తర్వాత కళాయిలో ఆనియన్ వేసి, ఉల్లిపాయలు వేసి, జీలకర్ర వేసి అవన్నీ బాగా మగ్గాక ఇంకా టమోటా ముక్కలేసి, ములక్కాడలు వేసి ఇవి కూడా బాగా మగ్గిన తరువాత ఇంకా పక్కన పెట్టుకున్న మకానాన్ని కూడా కలిపేసి ఉప్పు, కారము, పసుపు వేయాలి. అది బాగా మగ్గిన తరువాత ఇలా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మగ్గించాలి. ఇవంతా మగ్గి పచ్చివాసన పోయినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కావలసిన వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా వేయలేదు. పిల్లలు కాబట్టి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంత మట్టుకే వేసాను. గరం మసాలాని అవాయిడ్ చేశాను. కావలసిన వాళ్ళు వేసుకోండి, బాగుంటుంది, మంచిదే. మా ఇంట్లో చంటి పిల్లలని వేయలేదు. తర్వాత ములక్కాడ ఉడికేంత వరకు ఒక గ్లాసు నీళ్లు పోయాలి. నీళ్ళు పోసి మూత పెట్టి బాగా ఒక 5 నిమిషాలు ఉడికించాలి. మకానా మెత్తగా అవుతుంది. ములక్కాడ మెత్తగా ఉడికి దగ్గరికంటే ఎగిరిపోయాక చాలా బాగుంటుంది ఈ కర్రీ. చూద్దాం ఎంతవరకు ఉడికిందో. చాలా మటుకు దగ్గరికి వచ్చేసింది. ఇంకా కొంచెం ఎసరు ఉంది. ఈ ఎసరు కూడా లాగే వరకు చూద్దాము. ఈ లోపలైతే రైస్ ఉడికిపోయింది, వార్చుకున్నాను. మకానా కర్రీ అయితే దగ్గరికి ఇరిగిపోయింది, ఎగిరింది బాగాను, బాగుంది. బాక్స్లోకి అయితే తీసి పెట్టేశాను. ఇప్పుడు చూద్దాం ఏమేమి వండుకున్నామో. వేడిగా రైస్ వార్చుకున్నాను. పిల్లలు ఏంటో అస్తమానం తీసేస్తున్నారు ప్లేట్, తీసిందే వీడియో తీస్తున్నారు. ఏంటో అలా వచ్చిందండి. ఇంక ఇది మకానీ కర్రీ. తామర గింజలు అంటారు కదా, హెల్దీ అయిన ఫుడ్, పిల్లలకి మంచిది అన్నారు. కానీ రేట్ ఎక్కువే, కానీ మంచిది అన్నారని వండుతున్నాను. కొబ్బరి పచ్చడి తాలింపు పెట్టాక ఇలా వచ్చింది. ఈ కొబ్బరి పచ్చడిని నిమ్మకాయతో చేసుకోవచ్చు పిండి. మామిడికాయ లేకపోతే చింతకాయ వేసుకోవచ్చు. చింతకాయ, మామిడికాయ లేకపోతే నిమ్మకాయ పిండేసి తాలింపు పెట్టుకోవచ్చు. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ చేస్తారు. మా భీమవరంలో కొబ్బరి చెక్క ఉన్నప్పుడల్లా చేస్తారు మా ఇంట్లో అయితేను. చల్లగాలికి పెరుగు తోడుకోవట్లేదని ఇలా బోర్లించాను గిన్నె. ఇంకా ఈ కాలీఫ్లవర్ పచ్చడి, ఇంకా టమోటో పచ్చడి ఇవన్నీ ఉన్నాయి కదా. ఇంక వాటికి ఇదేనండి వంట. పాలు కాగిపోయినాయి, పక్కన పెట్టాను. ఈ లోపలైతే మా మనవరాలు క్యారేజీ సర్ది పెట్టేశాను. 11:30 అయిపోయిందని. ఒక గిన్నెలో పెరుగన్నము, ఒక గిన్నెలో మకానా కూర, ఒకటి ప్లెయిన్ రైస్ పెట్టాను. బాక్స్ అయితే పెట్టేశాను. కింద పెట్టేస్తే ఆటో అబ్బాయి వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా స్పూను ఇవి అన్నీ దాంట్లో పెట్టేశాను, అంతేనండి. ఇంకా బాయ్ అండి, ఉంటాను.